వైజాగ్ లో వర్షాకాలం ఇంత బాగుంటుందా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఎస్జీ గణేష్. ఈరోజు మా రగ్గాడు నేను అలా టీ తాగడానికి బయటికి వెళ్దాం అనుకుంటే బయటికి వచ్చి చూస్తే ఓ ఏంటి గాలితో పాటు మా ఇద్దరు కూడా ఎగరేసుకుని వెళ్ళిపోతాయేమో. అలా టీ తాగడానికి బయలుదేరాం. ఎక్కడికో కాదు, మన MVP డబుల్ రోడ్ కి. అలా టీ షాప్ కి వచ్చి ఈ వర్షంలో టీ తాగితే మామూలుగా లేదు. ఈ చల్లచల్లని క్లైమేట్ కి గరం గరం చాయ్ తాగితే ఫీల్ ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేశాను. అలా టీ తాగేసి రూమ్ కి బయలుదేరామంటే చూడండి, ఈ వర్షం రూమ్ కి వెళ్ళనివ్వట్లేదు. రూమ్ కి వెళ్ళకుండా మనకి ఎక్కడికి వెళ్తారు ఈ వర్షంలో అంటే? నాకు తెలిసిన అందమైన ప్లేస్ ఒకటే, అదే మన వైజాగ్ కి అందం ఇచ్చిన బీచ్. వావ్, ఎంత బాగుందో చూడండి. ఏమైనా వర్షాకాలంలో వైజాగ్ ఉంటే ఆ ఫీలే వేరబ్బా. ఏమైనా ఈ బీచ్ రోడ్ చూస్తే మాత్రం వదిలి వెళ్ళాలనిపించదు. అలా ఉంటుంది ఈ సీనరీ. వెళ్తున్న దారిలో వేడివేడిగా ఏమైనా తిందామని ఒక ప్లేట్ బజ్జీ అయితే తీసుకున్నాం. అదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా మన సాగర్నగర్ బీచ్. మరి అగ్గాడు రోడ్డు మీద నుంచి ఏం చూస్తాం కానీ బీచ్ కి వెళ్దాం పద అంటే ఇంక వెంటనే బీచ్ లోనకైతే ఎంట్రీ ఇచ్చాం. మరి అగ్గాడు అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. అలా ఆనందపడే లోపే ఆ బీచ్ కి వెళ్ళాలంటే ముందు ఈ కాలువ దాటాలి. కానీ ఏంట్రా ఇది, ఈ కాలువ ఎలా దాటాలరా అని అడుగుతున్నాడు. ఎలా దాటమేట్రా, ఊకే ఆ కాలువలు అన్నా. ఇంకా అలా ఆ కాలువ దాటాక చూడండి, ఈ చల్లని క్లైమేట్ లో ఇక్కడ కూర్చుంటే ఆ ఫీల్. మా రగ్గాడు కవర్ చింపి నాకు లడ్డు ఇచ్చాడు. సారీ అది లడ్డు కాదు, ఆలు బోండా అంట. ఈ సీన్ చూస్తే ఏదో గుర్తు వస్తుంది కదా, అదే ఛత్రపతి మూవీలో సీన్. అలా తినేసి రూమ్ కి అయితే బయలుదేరిపోయాం. రూమ్ కి వెళ్ళిపోదాం అన్నా కూడా ఈ ఒకసారి తగ్గట్లేదు. ఏం చేస్తాం, ఎవరు సరదా వాళ్ళు. సరేలే ఇంకా అలా రూమ్ కి వచ్చేసి దోశలు వేసుకొని ఇంకా చక్కగా తినేసి అయితే పడుకుని పోయాం. నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్.